హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు అయితే మనం ఏపీ 2026లో ఉన్నటువంటి 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఆ యూనిట్స్లో ఎన్ని లెసన్స్ ఉన్నాయి, ఆ లెసన్స్ యొక్క పోయెట్ నేమ్స్ ఏంటి అనేది ఈ రోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మన ఛానల్ స్టార్ట్ చేసి 1 month అవుతుంది కదా. ఈ 1 month మనం తెలుగు వీడియోసే చేసుకున్నాము. అందుకనే ఇంగ్లీష్ కూడా స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంగ్లీష్ స్టార్ట్ చేశాను. చాలామంది కమెంట్లో కూడా అడుగుతున్నారు ఇంగ్లీష్ కూడా చెప్పండి అని చెప్పి, అందుకే ఇంగ్లీష్ కూడా స్టార్ట్ చేశాను. మనం తెలుగు ఇంగ్లీష్ కూడా మెల్లమెల్లగా చెప్పుకుందాము. ఇక్కడ ఉన్న లెటర్స్ కనుక క్లారిటీగా కనిపించకపోతే ఫోన్ అడ్డంగా తిప్పుకొని చూడండి, అప్పుడు మీకు క్లారిటీగా కనిపిస్తాయి. ఎప్పుడు చెప్తాను కదా, వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ వీడియో చూడండి. మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది, నేను చెప్పేది అర్థమవుతుంది, మీకు యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి అనిపిస్తే కనుక ప్లీజ్ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో హెల్ప్ అవుతుంది, మన ఛానల్ అనేది గ్రో అవుతుంది. ఇంకా ఈ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. 6th క్లాస్ ఇంగ్లీష్లో అయితే మనకి 5 యూనిట్స్ అయితే ఉన్నాయి. ఆ 5 యూనిట్స్లో లెసన్స్ ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్కి వచ్చి ఒక 3 లెసన్స్ అలా ఉన్నాయి. మొత్తం 16 లెసన్స్ అయితే ఉన్నాయి. 6th క్లాస్ ఇంగ్లీష్లో ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఫేబుల్స్ అండ్ ఫోక్ టేల్స్. ఈ యూనిట్లో 3 లెసన్స్ ఉన్నాయి. ఆ లెసన్స్ ఏంటంటే ఏ బాటిల్ ఆఫ్ డ్యూ, ద రేవెన్ అండ్ ద ఫాక్స్, రామా టు ద రెస్క్యూ. ఇవైతే ఉన్నాయి. వీటిని మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, అప్పుడు బాగా అర్థమవుతుంది. ఫేబుల్స్ అంటే ఏంటంటే నీతి కథలు, ఓకేనా. ఫోక్ టేల్స్ అంటే మీరు ఫోక్ అనే మాట చాలాసార్లు వినే ఉంటారు. ఫోక్ సాంగ్స్ అంటే జానపద పాటలు, ఫోక్ డ్యాన్స్ అంటే జానపద నృత్యం, అలాగా ఫోక్ టేల్స్ అంటే జానపద కథలు, ఓకేనా. ఫేబుల్స్ అండ్ ఫోక్ టేల్స్ అంటే నీతి కథలు మరియు జానపద కథలు. మన ఫస్ట్ యూనిట్ వచ్చేసి అది, ఓకేనా. ఈ ఫస్ట్ యూనిట్లో మనకి 3 లెసన్స్ ఉన్నాయి. ఏ బాటిల్ ఆఫ్ డ్యూ. బాటిల్ అంటే ఏంటి, సీసానే కదా. డ్యూ అంటే ఏమిటంటే తెల్లవారుజామున మనకి ఆకుల మీద, గడ్డి మీద చిన్న చిన్న డ్రాప్స్, వాటర్ డ్రాప్స్ ఫామ్ అవుతాయి, నీటి బిందువులు. చూసే ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది, దాన్నే డ్యూ అంటారు. ఏ బాటిల్ ఆఫ్ డ్యూ అంటే ఆ నీటి బిందువులతో నిండిన బాటిల్, ఓకేనా. నెక్స్ట్ ద రేవన్ అండ్ ద ఫాక్స్. రేవన్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి నల్లగా ఉండే కాకి, పెద్ద కాకిని రేవన్ పక్షి అంటారు. అదేంటి కాకిని క్రౌ అంటారుగా, రేవన్ అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా. క్రౌ అనేది వేరే జాతి అండి. క్రౌ అంటే మనకి గ్రేగా బ్లాక్గా ఉంటుంది, అది క్రౌ చిన్నగా ఉంటుంది. ఈ రేవన్ పక్షులు అనేవి పెద్దగా ఉంటాయి, అది వేరే జాతి అండి. పెద్దగా నల్లగా ఉంటాయండి, దాన్ని రేవన్ పక్షులు. రేవన్ కాకి అది పెద్ద కాకి, ఓకేనా. రేవన్ అంటే పెద్ద నల్ల కాకి. ఫాక్స్ అంటే నక్క. ద రేవెన్ అండ్ ద ఫాక్స్ అంటే ఒక పెద్ద నల్ల కాకి మరియు నక్క. నెక్స్ట్ 3rd లెసన్ రామా టు ద రెస్క్యూ. రామా అంటే అది ఒక వ్యక్తి పేరండి. రెస్క్యూ అంటే రక్షించడం. మనకి చూడండి, ఎక్కడైనా ఏదైనా వరదలు వచ్చేస్తే రెస్క్యూ టీం వస్తారు కాపాడడానికి అంటారు కదా. రెస్క్యూ అంటే రక్షించడం. మీకు మీనింగ్ అర్థమైందా? యూనిట్ మీనింగ్ ఇంకా లెసన్స్ మీనింగ్స్ అయితే తెలుగులో అర్థమైంది కదా. ఇప్పుడు ఈ లెసన్స్ యొక్క పోయెట్స్ నేమ్స్ చెప్పి ఇవి గుర్తుపెట్టుకోవడానికి కూడా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. మనకి ఇక్కడ యూనిట్ లెసన్సే కాదండి, ఈ యూనిట్లో ఈ లెసన్స్ ఉన్నాయి, ఈ లెసన్ యొక్క యూనిట్ నేమ్ అది అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎలా అంటే మనకి క్వశ్చన్ ఫ్రేమ్ ఎలా అవుతుందంటే రామా టు ద రెస్క్యూ ఈజ్ ఎ లెసన్ ఇన్ విచ్ యూనిట్ అలా అడుగుతారు. అంటే ఈ లెసన్ ఏ యూనిట్లో ఉంది, ఫేబుల్స్ అండ్ ఫోక్ టేల్స్లో ఉంది అని గుర్తుకు రావాలి. మనకు చదువుకు వెళ్ళడం గొప్ప కాదండి, చదివింది డీటెయిల్డ్గా చదువుకుంటే ఎలా ఇచ్చిన క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయగలుగుతాం అని నా ఫీలింగ్. ఇప్పుడు ఫాస్ట్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. ఫస్ట్ యూనిట్ ఫేబుల్స్ అండ్ ఫోక్ టేల్స్, నీతి కథలు మరియు జానపద కథలు కదా. ఏ బాటిల్ ఆఫ్ డ్యూ అంటే వాటర్ డ్రాప్స్తో నిండిన బాటిల్. ఆ వాటర్ డ్రాప్స్ నింపింది ఎవరు? సుధామూర్తి. ఎలా నింపింది? చక్కగా డ్యాన్స్ చేసుకుంటూ నింపింది. ఇక్కడ డ్యాన్స్ అంటే ఫోక్ అండి. ఏ బాటిల్ ఆఫ్ డ్యూ ఇన్ విచ్ యూనిట్ అంటే ఈ బాటిల్ని సుధామూర్తి నింపింది డ్యాన్స్ చేసుకుంటూ. అది గుర్తొచ్చేయాలి మీకు. ఏ బాటిల్ ఆఫ్ డ్యూ, సుధామూర్తి, ఫోక్. ఇక్కడ సుధామూర్తి అనే పోయెట్ ఏ లెసన్కి సంబంధించిన పోయెట్? సుధామూర్తి ఈజ్ ఏ పోయెట్ ఆఫ్ ఇన్ విచ్ లెసన్? ఏ బాటిల్ ఆఫ్ డ్యూ. అలా గుర్తుకు రావాలి, ఓకేనా. మీకు అర్థమైందా? ఫస్ట్ యూనిట్లోనే మనకి 2nd లెసన్ ద రేవెన్ అండ్ ద ఫాక్స్. ఈ లెసన్ యొక్క పోయెట్ ఎవరంటే జాన్ డి లా ఫౌంటైన్. ఇక్కడ ఫౌంటైన్ అని ఉంది కదా, ఫౌంటైన్ అనుకుందాం. ఫౌంటైన్ అంటే అది వాటర్ ఫాల్స్ అండి. వాటర్ ఫాల్స్ తెలుసుగా, చక్కగా ఇలా దారలాగా వస్తాయి కదా. వాటర్ ఫాల్స్ అంటే ఇలా ఫాల్ అవుతాయి, కిందకి డౌన్ ఫాల్ అవుతాయి కదా, అంటే నీటి దార లేదా జలధార అంటారు. ఫౌంటైన్ అంటే అర్థమైంది కదా. జాన్ అంటే అదొక పేరండి, ఒక వ్యక్తి పేరు. ఇక్కడ జాన్ అనేది పేరు కదా. డి లా ఫౌంటైన్ అంటే ఈ జాన్ యొక్క సర్నేమ్ అండి, ఇంటి పేరు అది, ఓకేనా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ద రేవెన్ అండ్ ద ఫాక్స్, నల్ల కాకి మరియు నక్క డ్యాన్స్ చేస్తున్నారంట. ఎక్కడ? ఫౌంటైన్ దగ్గర. ఆ ఫౌంటైన్ ఎవరిది? జాన్ది. ఇక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే అస్సలు మర్చిపోరు ఇది. ద రేవెన్ అండ్ ద ఫాక్స్ వీళ్ళు ఏం చేస్తున్నారు? డ్యాన్స్ చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు? ఫౌంటైన్ దగ్గర చేస్తున్నారు. ఈ ఫౌంటైన్ యొక్క ఓనర్ ఎవరు? జాన్, ఓకేనా. అర్థమైందా? ద రేవెన్ అండ్ ద ఫాక్స్, పోయెట్ నేమ్ జాన్ డి లా ఫౌంటైన్.
ఫస్ట్ యూనిట్లో థర్డ్ లెసన్ రామా టు ద రెస్క్యూ. ఈ లెసన్ యొక్క పొయట్ నేమ్ అమర్ చిత్రకథ. పొయట్ కాదండి, ఇది గుర్తుపెట్టుకోండి, పొయట్ కాదు, ఇది ఒక పబ్లికేషన్ అండి, ఇది ఒక బుక్. ఈ అమర్ చిత్రకథ అనేది ఒక కామిక్ బుక్ సిరీస్ అండి, దీని నుంచి తీసుకున్నారు ఈ స్టోరీని. ఓకేనా. మనకి ఎగ్జామ్లో ఎలా ఫ్రేమ్ అవుతుందంటే వాట్ ఈస్ అమర్ చిత్రకథ అని అడుగుతారు. అమర్ చిత్రకథ అంటే ఏంటది? అదొక కామిక్ బుక్ సిరీస్. గుర్తుపెట్టుకోవాలి, అమర్ చిత్రకథ అనేది ఒక కామిక్ బుక్ అని. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రామా టు ద రెస్క్యూ అని ఉంది కదా లెసన్ పేరు. రామాని ఎవరు రెస్క్యూ చేశారు, ఎవరు రక్షించారు అంటే మనకి అమర్ అండి. అమర్ రక్షించారు. అమర్ రక్షించిన తర్వాత వీళ్ళు నవ్వుకుంటూ డ్యాన్స్ చేశారు. ఈ యొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. రామాని అమర్ రక్షించాడు, రక్షించిన తర్వాత డ్యాన్స్ చేశారు నవ్వుకుంటూ అంటే ఇది ఒక కామిక్ బుక్. అమర్ చిత్రకథ అనేది ఒక కామిక్ బుక్. రామా టు ద రెస్క్యూ డ్యాన్స్ చేశారు అంటే ఫోక్ టేల్స్. ఇది డ్యాన్స్ చేశారు అని ఎందుకు చెప్తున్నానంటే రామా టు ద రెస్క్యూ ఈజ్ ఏ లెసన్ ఆఫ్ ఇన్ విచ్ యూనిట్ అని అడుగుతారు. అంటే రామా టు ద రెస్క్యూ డ్యాన్స్ చేశారు కదా అంటే ఫెబల్స్ అండ్ ఫోక్ టేల్సే అని చెప్పి మీకు గుర్తుంటుందని అలా చెప్తున్నాను. ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్. అమర్ చిత్రకథ అనేది ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అవుతుందంటే రామా టు ద రెస్క్యూ ఈజ్ టేకెన్ ఫ్రమ్ విచ్ టైప్ ఆఫ్ పబ్లికేషన్. ఏ పబ్లికేషన్ నుంచి అంటే ఒక కామిక్ బుక్ సిరీస్ కదా, అదేంటి అమర్ చిత్రకథ అనే పబ్లికేషన్ నుంచి తీసుకున్నారు. ఓకేనా. ఫస్ట్ యూనిట్ అయితే 3 లెసన్స్ అయిపోయినాయి. ఇప్పుడు సెకండ్ యూనిట్ చూద్దాం. సెకండ్ యూనిట్ నేమ్ ఫ్రెండ్షిప్. ఈ ఫ్రెండ్షిప్ అనే యూనిట్లో మనకి 3 లెసన్స్ ఉన్నాయి. ఆ లెసన్స్ ఏంటంటే ద అన్లైక్లీ బెస్ట్ ఫ్రెండ్స్, సెకండ్ లెసన్ ఏ ఫ్రెండ్స్ ప్రేయర్, థర్డ్ లెసన్ ద చైర్. చాలా సింపుల్, జస్ట్ ఫోకస్గా వింటే చాలు. ఒక్కసారి చదివే పని కూడా ఉండదండి మీకు. తర్వాత నేను చెప్పేది వింటే కనుక అసలు మీరు చదవక్కర్లేదు, తర్వాత కూడా గుర్తుండిపోతాయి. ఓకేనా. సెకండ్ యూనిట్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అంటే ఏంటంటే స్నేహం. అవును కదా, ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? స్నేహం. ఈ స్నేహం అనే యూనిట్లో మనకి ఫస్ట్ లెసన్ వచ్చేసి అన్లైక్లీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే తెలుసు కదండి, ప్రాణ స్నేహితులు. అన్లైక్లీ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఊహించని అని అర్థం అండి. లైక్ అంటే ఇష్టం కదా, అదేంటి ఊహించకపోవడం అంటారు. లైక్ అంటే ఇష్టం, అన్లైక్ అంటే ఇష్టం లేదే కదా, అది కాదండి, ఆ మీనింగ్ రాదు ఇక్కడ. అన్లైక్లీ అంటే మీనింగు ఊహించనిది జరగడాన్ని అన్లైక్లీ అంటారండి. అంటే ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఉంది కదా, అన్లైక్లీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే 2 వ్యక్తులు ఉన్నారండి, ఆ 2 వ్యక్తులు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారని ఎవ్వరు ఊహించకుండా వాళ్ళు కనుక బెస్ట్ ఫ్రెండ్స్ అయితే దాన్ని అన్లైక్లీ అంటారు. ద అన్లైక్లీ బెస్ట్ ఫ్రెండ్స్. ఏ ఫ్రెండ్స్ ప్రేయర్ అంటే ప్రేయర్ అంటే తెలుసు కదా, ప్రార్థన. ఏ ఫ్రెండ్స్ ప్రార్థన చేస్తున్నారంట. ద చైర్ అంటే తెలుసు కదండి, కుర్చీ. చైర్ అంటే కుర్చీ. తెలుగులో అయితే మీకు మీనింగ్స్ అర్థమైనాయి కదా, అంటే ఏంటో. వీటి యొక్క పోయట్స్ కూడా చూద్దాం. సెకండ్ యూనిట్ ఫ్రెండ్షిప్. ఇందులో ఫస్ట్ లెసన్ ద అన్లైక్లీ బెస్ట్ ఫ్రెండ్స్. దీని యొక్క పొయట్ కాదండి, ఇక్కడ మనకి పొయట్ ఇవ్వలేదు. ఎక్కడి నుంచి తీసుకున్నారో మనకి సోర్స్ ఇచ్చారు. పొయట్ నేమ్ ఇవ్వలేదు, సోర్స్ ఇచ్చారు. మనకి సోర్స్ ఇది, దీన్ని సోర్స్ అంటారు. ఏమి ఇచ్చారు? kathakids.com by adopted. అంటే ఇక్కడ నుంచి మనకి అడాప్ట్ చేసుకున్నారండి, తీసుకున్నారు, అనువదించుకున్నారు అని అర్థం. అడాప్టెడ్ అంటే అనువదించుకున్నారు, తీసుకుని. ద అన్లైక్లీ బెస్ట్ ఫ్రెండ్స్ అని చూడంగానే మీకు వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు అని అనుకోకుండా ఉంటే వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు, అన్లైక్లీగా అయ్యారు. ఆ కథని కిడ్స్కి చెప్తున్నారు. అంటే kathakids.com. ఓకేనా. మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఫ్రేమ్ ఎలా అవుతుందంటే ద అన్లైక్లీ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ అడాప్టెడ్ ఫ్రమ్ kathakids.com. అంటే ఇక్కడ నుంచి తీసుకున్నారు, అడాప్టెడ్ ఫ్రమ్ అని ఇక్కడ నుంచి తీసుకున్నారు అని. ఓకేనా. మనకి సెకండ్ యూనిట్లోనే సెకండ్ లెసన్ ఏ ఫ్రెండ్స్ ప్రేయర్. పొయట్ నేమ్ వచ్చేసి జిల్ వూల్ఫ్ అంటే ఏంటి? తోడేలు. అవును కదా. జిల్ అంటే అదొక అమ్మాయి పేరు, జిల్ అంటారండి. జిల్ అమ్మాయి పేరు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అమ్మాయి పేరు జిల్. వూల్ఫ్ అంటే తోడేలు కదా, వాళ్ళ ఇంటి పేరండి. జిల్ వాళ్ళ ఇంటి పేరు వూల్ఫ్, సర్నేమ్ అది, జిల్ వూల్ఫ్. ఓకేనా. ఫ్రెండ్స్ ప్రేయర్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వూల్ఫ్ దగ్గర ఉంది జిల్, అందుకే ఫ్రెండ్స్ ప్రేయర్ చేస్తున్నారు. జిల్ వూల్ఫ్. ఓకేనా. ఫ్రెండ్షిప్పే కదండి, ఇప్పుడు ఫ్రెండ్షిప్పే కదా మనకి. ఫ్రెండ్షిప్ లెసన్ కూడా ఫ్రెండ్స్ అని ఉంది కదా లెసన్లో, మనకి ఈజీగా మనకి ఫ్రెండ్షిప్ అని చెప్పి గుర్తొస్తుంది. ద చైర్స్ అనే లెసన్ ఉంది కదండి. చైర్స్ అంటే కుర్చీలే కదా. ఇది ఫ్రీ స్టోరీస్ ఫర్ kids.com అనే సోర్స్ నుంచి తీసుకున్నారని చెప్పి మనం ఎలా గుర్తుపెట్టుకుందామంటే చైర్స్ అంటే కుర్చీలే కదండి. ఫ్రీ స్టోరీస్ ఫర్ కిడ్స్ అంటే పిల్లలు అంటండి కింద కూర్చుని స్టోరీస్ వింటున్నారంట. అలా వినడానికి ఒక 2 ఫ్రెండ్స్ చూసారంట. 2 ఫ్రెండ్స్ చూసి చిన్న పిల్లలు కింద కూర్చుంటున్నారు, అలా కాదు వీళ్ళకి ఫ్రీగా మనం చైర్స్ డొనేట్ చేద్దాము, చక్కగా చైర్స్లో కూర్చొని చూస్తారని చెప్పి ఒక 2 ఫ్రెండ్స్ చైర్స్ డొనేట్ చేశారంట పిల్లలకి స్టోరీస్ వినడానికి అని గుర్తుపెట్టుకుందాం. అంటే ఏంటంటే ద చైర్స్ అంటే కుర్చీలే కదా, ఆ కుర్చీలు ఎవరికి డొనేట్ చేశారండి? పిల్లలకి. ఎందుకంటే కథలు వినడానికి, వాళ్ళు స్టోరీస్ వినడానికి డొనేట్ చేశారు. అంటే ఫ్రీ డొనేట్ చేశారు కదా, ఫ్రీగా ఇచ్చారు కదా. ఫ్రీ స్టోరీస్ ఫర్ kids.com. ఎవరు ఇచ్చారండి? ఫ్రెండ్స్ ఇచ్చారు. అంటే ఫ్రెండ్షిప్ అని గుర్తుకు రావాలి మీకు. మనకి సెకండ్ యూనిట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ యూనిట్ నేమ్ నర్చరింగ్ నేచర్. ఈ యూనిట్లో మనకి 3 లెసన్స్ ఉన్నాయి. అవేంటంటే నీమ్ బాబా, వాట్ ఏ బర్డ్ థాట్, స్పైసెస్ దట్ హీల్ హస్.
ఇవైతే ఉన్నాయి. నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. నర్చరింగ్ నేచర్. నేచర్ అంటే ప్రకృతే కదండి. నర్చరింగ్ అంటే సంరక్షించడం. మనం ప్రకృతిని రక్షిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. అవును కదా. మనం చెట్ల నుంచే కదండి ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం. మనం ఫ్రూట్స్ తింటున్నామంటే చెట్ల నుంచే కదండి. ఇంకేముంటాయండి, మనం కుర్చీలో కూర్చుంటున్నామంటే చైర్స్ నుంచే. మనం ఏదైనా సరే ప్రకృతి నుంచే తీసుకుంటున్నాం. మనకి వాటర్ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనకి నదుల నుంచి, మేఘాల నుంచి, అంతే కదండి. ప్రతిదానికి మన లైఫ్ రిలేటెడ్గా ఉంది ప్రకృతికి. కానీ మనం ఏం చేస్తున్నాము, ప్రకృతికి హాని కలిగిస్తున్నాము. అవును కదా. ఓకే, ఫస్ట్ లెసన్ ఏంటండి, నీమ్ బాబా. నీమ్ అంటే ఏంటి? నీమ్ అంటే వేప చెట్టు. అవును కదా. నీమ్ బాబా వేప చెట్టు కింద అంటే ఒక బాబా కూర్చున్నాడంట. ఓకేనా, అలా అనుకోండి. నెక్స్ట్, వాట్ ఏ బర్డ్ థాట్. బర్డ్ థాట్. థాట్ అంటే ఆలోచన. బర్డ్ అంటే పక్షి. వాట్ ఏ బర్డ్ థాట్ అంటే పక్షి ఏం ఆలోచిస్తుంది. ఏం ఆలోచిస్తుందో తర్వాత చెప్తాను నేను. ఓకేనా. నెక్స్ట్, స్పైసెస్ దట్ హీ హస్. స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాలు. మనకు అసలు ఏమున్నాయి సుగంధ ద్రవ్యాలు? మనకి నేచర్, మనకి ప్రకృతి ఏమిస్తుంది సుగంధ ద్రవ్యాలు? టర్మరిక్ అండి. టర్మరిక్ అంటే పసుపు. పసుపు ఇస్తుంది కదా. నెక్స్ట్ ఏంటండి, మనకి జింజర్ అండి. అల్లం కూడా ఒక సుగంధ ద్రవ్యమే కదా. ఇంకా మిరియాలు. మిరియాలు తెలుసు కదా. మిరియాలు కూడా ఒక సుగంధ ద్రవ్యమే కదా. ఇవన్నీ ఏం చేస్తున్నాయి, మనకి హీల్ హస్. మనకి ఏదైనా దెబ్బ తగిలినా మనకి హెల్త్ని హీల్ చేస్తున్నాయి, తగ్గిస్తున్నాయి. మనకి పసుపు అనేది హీల్ చేస్తుంది కదండి. మనకి ఏదైనా చిన్న గాయం అయితే అక్కడ మనం పసుపు పెట్టుకుంటే యాంటీసెప్టిక్గా మనకి హీల్ చేస్తుంది కదా, ఆ దెబ్బని తగ్గిస్తుంది కదా. అల్లం అండి. అల్లం ఏం చేస్తుందండి, మనకి డైజెషన్కి మంచి డైజెషన్ అయ్యేలా చేస్తుంది కదా అల్లం. చాలామంది అల్లం టీ తాగుతారండి, లెగంగానే తాగుతారు అల్లం టీ. నెక్స్ట్ మిరియాలు. మిరియాలు అయితే మన హెల్త్ని మంచిగా హీల్ చేస్తుంది. ఎలా, మనకి కఫ్ కోల్డ్ జరిగింది అనుకోండి, జలుబు దగ్గు వస్తుంది అనుకోండి, చక్కగా వేడి పాలల్లో మిరియాలు కొంచెం పసుపు వేసుకుని తాగితే మంచిగా హీల్ అవుతుంది. మంచిగా బ్రీతింగ్ తీసుకోగలుగుతాం. అంటే కోల్డ్ని, కఫ్ని మంచిగా హీల్ చేస్తుంది. అదే స్పైసెస్ దట్ హీల్ హస్. ఇవే కదా. వీటి యొక్క పోయట్స్ చెప్పి నేను సింపుల్గా గుర్తుండడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. థర్డ్ యూనిట్లో ఫస్ట్ లెసన్ వచ్చేసి నీమ్ బాబా. ఈ లెసన్ యొక్క పోయట్ ఎస్ఐ ఫరూకీ బై అడాప్టెడ్. అంటే ఎస్ఐ ఫరూకీ దగ్గర నుంచి మనం అడాప్ట్ చేసుకున్నారంటండి ఇది. నీమ్ బాబా అనే లెసన్ ఏ యూనిట్లో ఉంది? ఇన్ విచ్ యూనిట్? నేచర్ అండి. నీమ్ అంటే నేచరే కదండి. వేప చెట్టు అంటే నేచర్ సంబంధించిందే కదా. అలా గుర్తుపెట్టుకోండి. నేచర్. నీమ్ అంటే నేచర్. వేప చెట్టు. వేప చెట్టు కింద ఎవరు ఉన్నారండి? బాబా ఉన్నాడు కదా. ఇక్కడ ఫరూకీ అనేది ఎలా గుర్తుపెట్టుకుంటే ఫ్రూటీ అనుకోండి. ఫ్రూటీ అనుకోండి. ఎందుకంటే నీమ్ బాబా, వేప చెట్టు కింద బాబా కూర్చుని ఫ్రూటీ తాగుతున్నాడు. ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలండి. ఫ్రూటీ అనేది ఫ్రూటీ అంటే ఫరూకీ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? నీమ్ బాబా అనే లెసన్ యొక్క పోయట్ ఎస్ఐ ఫరూకీ. అంటే మనం ఫ్రూటీ అని చెప్పి గుర్తుపెట్టుకున్నాం. వేప చెట్టు కింద బాబా కూర్చుని ఫ్రూటీ తాగుతున్నాడు అని చెప్పి గుర్తుపెట్టుకున్నాం. ఓకేనండి. థర్డ్ యూనిట్లో సెకండ్ లెసన్ వచ్చేసి వాట్ ఏ బర్డ్ థాట్. ఏం థాట్ చేస్తుందంటే పోయట్ ఎనానిమస్. ఎనానిమస్ అంటే అర్థం ఏంటంటే అజ్ఞాత కవి. అంటే కవి ఎవరో చెప్పలేదు, అజ్ఞాత కవి, అనానిమస్. ఓకేనా. వాట్ ఏ బర్డ్ థాట్ అంటే ఆ పక్షి ఆలోచిస్తుంది. ఏమని? నేను ఎవరిని, నేను ఎక్కడున్నాను అని చెప్పి అనుకుంటుందండి. అంటే నేను ఎవరిని అనుకుంటుంది కదా, అంటే అజ్ఞాత పక్షిది. ఎవరిని అని అనుకుంటుంది కదా, అజ్ఞాత పక్షి. ఎనానిమస్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. పోయట్ ఎవరండి? ఎనానిమస్, అజ్ఞాత కవి. వాట్ ఏ బర్డ్ థాట్. ఓకేనా. థర్డ్ యూనిట్లో థర్డ్ లెసన్ స్పైసెస్ దట్ హీల్స్ హస్. పోయట్ వచ్చేసి భారత్ బి అగర్వాల్. ఇక్కడ భారత్ బి అగర్వాల్ అని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే స్పైసెస్ ఏంటండి నాకు చెప్పాను కదా, టర్మరిక్, జింజరు, మిరియాలు. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయండి? మన భారతదేశంలో దొరుకుతాయి కదండి. అదేనండి భారత్ బి అగర్వాల్. భారత్ బి అగర్వాల్ మన భారతదేశంలో దొరుకుతాయి. మన నేచర్ నుంచి వస్తాయి ఇవి. ఓకేనా. నేచర్. స్పైసెస్ దట్ హీల్స్ హస్. ఇన్ విచ్ యూనిట్? నేచర్. స్పైసెస్ దట్ హీల్స్ హస్ అని చూడంగానే ఈ స్పైసెస్ అన్నీ మన నేచర్లోనే, మన భారతదేశంలోనే ఉన్నాయి. నేచర్ అంటే నర్చరింగ్ నేచర్. భారత్ అంటే భారత్ బి అగర్వాల్. ఓకేనా. థర్డ్ యూనిట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ స్పోర్ట్స్ అండ్ ద వెల్నెస్. ఈ యూనిట్లోని లెసన్స్ ఏంటంటే ఫస్ట్ లెసన్ చేంజ్ ఆఫ్ హార్ట్. సెకండ్ లెసన్ ద విన్నర్. థర్డ్ లెసన్ యోగా ద వే ఆఫ్ లైఫ్. తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుకుందాం ఈ లెసన్స్ని. స్పోర్ట్స్ అండ్ వెల్నెస్ అంటే, స్పోర్ట్స్ అంటే ఏంటండి? క్రీడలు, ఆటలే కదా స్పోర్ట్స్ అంటే. వెల్నెస్ అంటే ఆరోగ్యం అండి. మనం స్పోర్ట్స్ ఆడాలంటే ఆరోగ్యం ఉండాలి కదండి. అదేనండి స్పోర్ట్స్ అండ్ వెల్నెస్. ఓకేనా. ఈ స్పోర్ట్స్ అండ్ వెల్నెస్ యొక్క యూనిట్లో చాప్టర్స్ 3 ఉన్నాయి కదా. ఆ ఏంటంటే చేంజ్ ఆఫ్ హార్ట్. చేంజ్ ఆఫ్ హార్ట్ అంటే మనసు మారడాన్ని చేంజ్ ఆఫ్ హార్ట్ అంటారండి. హార్ట్ అంటే మనసే కదా, చేంజ్ అంటే మారడం. చేంజ్ ఆఫ్ హార్ట్ మనసు మారడం. ఓకేనా. నెక్స్ట్ ద విన్నర్. విన్నర్ అంటే ఏంటండి? విజేత. విన్నర్ చికెన్ డిన్నర్ గుర్తొస్తుందా? యోగా ద వే ఆఫ్ లైఫ్. యోగా ఒక జీవన విధానం. ఓకేనా. ఈ లెసన్స్ యొక్క పోయట్స్ చెప్పుకుని మనం ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫోర్త్ యూనిట్ స్పోర్ట్స్ అండ్ వెల్నెస్లో ఫస్ట్ లెసన్ చేంజ్ ఆఫ్ హార్ట్. ఇది ఒక సోర్సేనండి. freestoriesforkids.com అడాప్టెడ్. అంటే అక్కడ నుంచి తీసుకున్నారండి. freestoriesforkids.com నుంచే మనకి ఇది అడాప్ట్ చేసుకున్నారు, అనువదించుకున్నారు చేంజ్ ఆఫ్ హార్ట్ అనేది.
ఎలా అంటే ఇప్పుడు పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందండి, ఊరికే చేంజ్ అయిపోతుంది పిల్లల మనస్తత్వం, అవును కదా. ఏడుస్తున్నాడు అనుకోండి, అంతలా ఏడుస్తున్నా జస్ట్ ఒక్క చాక్లెట్ ఇస్తే చాలు వెంటనే ఏడు ఆపేస్తారు. ఇంకా వాళ్ళు ఏదైనా కొట్టినా మనం జస్ట్ ఫ్యూ సెకండ్స్లో అది మర్చిపోతారు వాళ్ళు పిల్లలు. అంతే కదండి, నువ్వు నన్ను కొట్టావు, నీ మీద ఎలా అయినా పగదీచుకుంటా, నేను చిచ్చి నీతో నేను మాట్లాడా ఇంకా అని చెప్పి అంటారండి పిల్లలు. అసలు వాళ్ళకి ఊరికే చేంజ్ అయిపోతుందండి మనసు, ఈజీగా చేంజ్ చేయొచ్చు. అదే మనం అనుకోనండి, ఏదైనా చిన్న హర్ట్ చేసినా మనల్ని మనం మర్చిపోము, వీడు నన్ను హర్ట్ చేశాడు, వీటితో నేను డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి మనకు ఉంటాయి ఆ థాట్స్. కానీ పిల్లలకి ఊరికే అసలు మనసు చేంజ్ చేసేసుకుంటూ ఉంటారు. ఈజీగా పిల్లల్ని మౌల్డ్ చేసుకోవచ్చు మన మంచితనంతో, అవును కదా. అంటే ఇక్కడ ఏంటంటే చేంజ్ ఆఫ్ హార్ట్ అంటే పిల్లలు గుర్తుకు రావాలి ఫస్ట్. పిల్లల మనసు ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది మనసు. వాళ్ళని చక్కగా ఆడుకోమంటే చక్కగా వెంటనే చేంజ్ అయిపోతుంది మనసు, అవును కదా. ఏడ్చేవాడు కదా నవ్వుతాడు ఆడుకోమంటే. ఇంకో సందర్భం ఏంటంటే చక్కగా స్టోరీస్ చెప్పామనుకోండి, ఈ అకాడమిక్ బుక్స్ ఇచ్చేసి నువ్వు ఏ చదువు, బీ చదువు, ఆలు చదువు, 1 2 చదువు అని చెప్తే వాడు చదువుతాడండి? వాడికి చదవడం ఇష్టం ఉండదు, వాడికి రాయడం ఇష్టం ఉండదు. అదే స్టోరీస్ చెప్పామనుకోండి, రా కూర్చోరా స్టోరీస్ చెప్తా మరంట, రామ ఉన్నాడు కదా, రామని అమర్ రెస్క్యూ చేశాడంట, అమర్ని రక్షించాడంట అని చెప్పామనుకోండి, చక్కగా వింటారు కదా. అదే గుర్తుపెట్టుకోండి, చేంజ్ ఆఫ్ హార్ట్ అంటే పిల్లల మనసు ఊరికనే చేంజ్ అవుతుంది. ఎప్పుడెప్పుడు చేంజ్ అవుతుంది? ఆడుకోమన్నప్పుడు చేంజ్ అవుతుంది, స్పోర్ట్స్ ఇంకా స్టోరీస్ చెప్పినప్పుడు చేంజ్ అవుతుంది. అంటే freestoriesforkids.com అని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం freestoriesforkids.com అనేది ఇంకొక లెసన్ కూడా చూసామండి. ఏం లెసన్ అది కామెంట్లో పెట్టండి, ఇప్పుడే కదా నేను చెప్పాను. freestoriesforkids.com అంటే ఏదో డొనేట్ చేశారు, ఎవరో డొనేట్ చేశారు అని చెప్పాను కదా. ఆ యూనిట్ నేము, ఆ లెసన్ నేము, ఆ పోయెట్ నేము, అదే పోయెట్ అంటే ఆ సోర్స్ నేము కూడా చెప్పండి మీరు. freestoriescom అని మీకు చూస్తే ఏం గుర్తొస్తుందో ఓకేనా, కమెంట్లో చెప్పండి, తప్పకుండా చూస్తాను నేను. 4th యూనిట్లో మనకి సెకండ్ లెసన్ ద విన్నర్ జార్జియా హార్ట్. అంటే విన్నర్ అయ్యాడండి స్పోర్ట్స్లో, ఆటల్లో విన్నర్ ఎవరంటే జార్జ్, అలా గుర్తుపెట్టుకోండి. జార్జ్ విన్నర్ అయ్యాడు, స్పోర్ట్స్ ఆడాడు జార్జ్, విన్నర్ కూడా అయ్యాడు. నేను విన్నాను. హియర్ అంటే విను, హర్డ్ అంటే విన్నాను, అవును కదా. ద విన్నర్ అంటే విన్నర్ అయ్యాడు జార్జ్ స్పోర్ట్స్లో, నేను విన్నాను, జార్జియా హార్ట్. ఓకేనా, గుర్తుంచుకోండి. యోగా ద వే ఆఫ్ లైఫ్. పోయెట్ వచ్చేసి ఆథర్ నాట్ మెన్షన్డ్, మనకి మెన్షన్ చేయలేదండి, పోయెట్ నేమ్ అయితే మెన్షన్ చేయలేదు, అదే గుర్తుపెట్టుకోండి, మెన్షన్ చేయలేదని చెప్పి. ఆథర్ నాట్ మెన్షన్డ్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, వెల్నెస్, ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలి. యోగా అనేది వాళ్ళ లైఫ్లో ఒక జీవన విధానం, డైలీ చేసే ఒక పనిలాగా అవ్వాలి. స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి కాదండి, ప్రతి ఒక్కరు చేస్తే చాలా మంచిది యోగా హెల్త్కి, ఓకేనా. నాట్ మెన్షన్ అనేది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే యోగా అనేది మెన్షన్ చేయలేదు, పర్టికులర్గా వీళ్ళే చేయాలని చెప్పి మెన్షన్ చేయలేదు, ప్రతి ఒక్కరు యోగా చేయాలి అనే ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఓకేనా. 6th క్లాస్ ఇంగ్లీష్లో 5th యూనిట్ అండి. ఈ 5th యూనిట్ కూడా చెప్పేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది, ఫాస్ట్గా చెప్పేస్తాను. 5th యూనిట్ ఏముంది? కల్చర్ అండ్ ట్రెడిషన్. ఈ యూనిట్లో లెసన్స్ ఉన్నాయండి. ఏమున్నాయి? హమారా భారత్, ఇంక్రెడిబుల్ ఇండియా. సెకండ్ లెసన్ ద కైట్స్. థర్డ్ లెసన్ ఇలా సచాని, ఎంబ్రాయిడరింగ్ డ్రీమ్స్ విత్ హర్ ఫీట్. నేషనల్ వార్ మెమోరియల్. ఇవన్నీ అంటే ఏంటో తెలుగులో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కల్చర్ అండ్ ట్రెడిషన్ అంటే, కల్చర్ అంటే సంస్కృతి, ట్రెడిషన్ అంటే సాంప్రదాయం, మన సంస్కృతి మరియు సాంప్రదాయం, ఓకేనా. ఫస్ట్ లెసన్ ఏముంది? హమారా భారత్ ఇన్క్రెడిబుల్ ఇండియా అంటే ఏంటంటే మన భారతదేశం, ఇన్క్రెడిబుల్ ఇండియా అద్భుతమైన భారతదేశం. ద కైట్స్ అంటే ఏంటంటే తెలుసు కదా, గాలిపటాలు, ద కైట్స్. ఇలా సచాని ఎంబ్రాయిడరింగ్ డ్రీమ్స్ విత్ హర్ ఫీట్ అంటే మనకి పాదాలండి, హర్ అంటే ఆమె, డ్రీమ్స్ అంటే కలలు, ఎంబ్రాయిడరింగ్ అంటే మనకి కుట్టడం. ఇలా సచాని అంటే మనకి సచాని అనే ఒక అమ్మాయి ఏం చేస్తుంది? తన పాదాలతో కుట్టుకుంటూ తన కలలను సాకారం చేసుకుంటుంది, ఓకేనా. నేషనల్ వార్ మెమోరియల్, మన దేశం కోసం యుద్ధం చేసి ప్రాణాలు త్యాగం చేసిన సైనికులు ఉంటారు కదండి, వాళ్ళకి గుర్తుగా వాళ్ళని స్మరించుకుంటూ ఒక ప్రదేశం అండి, ఒక మెమోరియల్. వాళ్ళని స్మరించుకోవడానికి, వాళ్ళని గుర్తు తెచ్చుకోవడానికి ఒక ప్రదేశాన్ని మనం నేషనల్ వార్ మెమోరియల్, వాళ్ళ గుర్తుగా మనం నిర్మించుకున్న దాన్ని మనం నేషనల్ వార్ మెమోరియల్ అంటామండి. ఈ లెసన్స్ యొక్క పోయెట్స్ ఎవరని చెప్పి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. హమారా భారత్ ఇన్క్రెడిబుల్ ఇండియా. ఆథర్ నాట్ మెన్షన్డ్, ఇక్కడ కూడా మెన్షన్ చేయలేదండి. ఆథర్ నాట్ మెన్షన్డ్ అని చెప్పి ఎలా గుర్తుపెట్టుకుందామంటే మన భారతదేశంలో జాతి మత కుల భేదాలు అనేవి నాట్ మెన్షన్ చేయక్కర్లేదు, అవి మనం అందరం కూడా భారతీయులం అని చెప్పి ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. మనమంతా భారతీయులం, జాతి మత కుల భేదాలు అక్కర్లేదు, నాట్ మెన్షన్డ్, ఓకేనా. ఆథర్ నాట్ మెన్షన్డ్. మనకి 5th యూనిట్లో సెకండ్ లెసన్ ద కైట్స్. ఈ లెసన్ యొక్క పోయెట్ డాఫ్నీ లిస్టర్. ఇక్కడ లిస్టర్ అంటే లిస్ట్ అండి, కైట్స్ని ఒక లిస్ట్లో పెట్టారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. లిస్టర్
కైట్స్ అంటే గాలిపటాలే కదండి, ఆ గాలిపటాలన్నీ ఒక లిస్ట్గా పెట్టుకున్నారు. మన ట్రెడిషన్ అంటే గాలిపటాలే కదండి. ఏం చేస్తాం మనం సంక్రాంతి పొంగల్ వచ్చినప్పుడు చక్కగా కైట్స్ ఎగరేస్తాం కదా. కల్చర్ అండ్ ట్రెడిషన్. మనకి కైట్స్ ఎగరేయడం అనేది ఒక కల్చర్, ఒక ట్రెడిషన్. ఓకేనా. ద కైట్స్ అన్ని ఏం చేస్తారండి, ఒక లిస్ట్గా పెట్టారు. డాఫ్ని లిస్ట్ అనే మాట గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ యూనిట్, ఇలా సచాని ఎంబ్రాయిడరింగ్ డ్రీమ్స్ విత్ హర్ ఫీట్. ఏం చెప్పానండి, నాకు చెప్పాక తన డ్రీమ్స్ తను కుట్టుకుంటూ తన డ్రీమ్స్ని కళల్ని సహారం చేసుకుందని. ఇక్కడ కూడా మనకి ఆథర్ నాట్ స్పెసిఫైడ్ అంటండి. సచాని స్పెసిఫైడ్, నాట్ స్పెసిఫైడ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎంబ్రాయిడరింగ్ అంటే కుట్లు అల్లికలు ఇవన్నీ మనకి కల్చర్లో ఉన్నాయి కదండి. కుట్లు అల్లికలు అనేది ఏంటంటే మన ట్రెడిషనే కదా, అలా గుర్తుపెట్టుకోండి. ఇలా సచాని ఎంబ్రాయిడరింగ్ డ్రీమ్స్ విత్ హర్ ఫిట్ ఆథర్ నాట్ స్పెసిఫైడ్. మనకి ఎంబ్రాయిడరింగ్ అనేది ఒక ట్రెడిషన్ అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ వచ్చేసి నేషనల్ వార్ మెమోరియల్ అనోనిమస్. ఇది కూడా ఒక అజ్ఞాత కవేనండి. నేషనల్ వార్ మెమోరియల్ అంటే అక్కడ మెమోరియల్లో మనం స్మరించుకోవడానికి ఉన్న లిస్ట్ అంతా ఉంటుంది కదా, ఆ జవాన్ల యొక్క లిస్టు. ఆ లిస్ట్ అంతా మనకి ఎవరు ఏంటి అని తెలియదు కదండి, చాలా మంది ఉంటారు కదా. అనోనిమస్ అండి, చాలా మంది అజ్ఞాత సైనికులు అండి వాళ్ళందరూ. ప్రతి ఒక్కరు మనకు తెలియదు కదండి, చాలా వేరే ప్రదేశాల నుంచి అయితే మనకి ఉంటారు కదా. అనోనిమస్ అంటే ఆ సైనికులందరూ మనకు తెలియదు, అంతమంది సైనికుల్ని మనం ఒక దగ్గర చూస్తున్నాం. అనోనిమస్ అంటే అజ్ఞాత సైనికులు ఉన్నారు అక్కడ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, అయిపోయింది 5th యూనిట్ కూడా. మనం ఎప్పుడు చేసుకుంటాం కదండి, లాస్ట్లో ఒక ర్యాపిడ్ ఫైర్ లాగా ర్యాపిడ్ రివిజన్ అయితే చేస్తాం కదా. ఇంగ్లీష్లో కూడా మనం ర్యాపిడ్ రివిజన్ అయితే చేద్దాము. చేసిన తర్వాత ఒక చిన్న పాయింట్ మీతో మాట్లాడాలి. ఓకేనా. మనకి 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్లో 16 లెసన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ యూనిట్ ఫెబల్స్ అండ్ ఫోక్ టేల్స్ అంటే జానపద మరియు నీతి కథలు మరియు జానపద కథలు. ఫస్ట్ లెసన్ ఏ బాటిల్ ఆఫ్ డ్యూ అంటే నీటి బిందువులతో వాటర్ డ్రాప్స్ని బాటిల్లోకి నింపింది ఎవరంటే సుధామూర్తి. ద రేవెన్ అండ్ ద ఫాక్స్ నల్ల కాకి మరియు నక్క. ఇవి రెండు ఏం చేస్తున్నాయంటే ఒక ఫౌంటైన్ దగ్గర ఉన్నాయి. ఆ ఫౌంటైన్ ఎవరిదంటే జాన్ డి లా ఫౌంటైన్, పోయెట్ పేరు. రామ టు ద రెస్క్యూ రామని రెస్క్యూ చేసింది అమర్ చిత్రకథ, అదొక కామిక్ బుక్. నెక్స్ట్ సెకండ్ యూనిట్ ఫ్రెండ్షిప్ అంటే స్నేహం. అందులో ఫస్ట్ లెసన్ వచ్చేసి ద అన్లైక్లీ బెస్ట్ ఫ్రెండ్స్. అన్లైక్లీ అంటే ఊహించని 2 వ్యక్తులు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ఆ ఊహించని 2 వ్యక్తుల గురించి స్టోరీ చెప్తున్నారు. ఎవరికి, పిల్లలకి. kathakids.com బై అడాప్టెడ్. ఇది అడాప్ట్ చేసుకున్నారు, ఆ ఒక సోర్స్ నుంచి ఈ లెసన్ అనేది అడాప్ట్ చేసుకున్నారు. ద ఫ్రెండ్స్ ప్రేయర్ చేస్తున్నారు. ఎవరి గురించి, జిల్ దగ్గర వూల్ఫ్ ఉందని చెప్పి ఫ్రెండ్స్ ప్రేయర్ చేస్తున్నారు. ద ఫ్రెండ్స్ ప్రేయర్ జిల్ వూల్ఫ్ అనేది పోయెట్ నేమ్ ఈ లెసన్ యొక్క. ద చైర్ అంటే ఏంటంటే కుర్చీలు ఫ్రీగా ఇచ్చారు. ఎవరికి, పిల్లలకి. ఎందుకు, స్టోరీస్ వినడానికి. ఎవరు ఇచ్చారు, ఇద్దరు ఫ్రెండ్స్ ఇచ్చారని చెప్పుకున్నాం కదా. ద చైర్ అంటే కుర్చీలు. ప్రీ స్టోరీస్ ఫర్ kids.com బై అడాప్టెడ్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసి నర్చరింగ్ నేచర్ అంటే ప్రకృతి సంరక్షణ. మనకి 7th లెసన్ వచ్చేసి నీ బాబా అంటే వేప చెట్టు కింద ఒక బాబా కూర్చున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఫ్రూట్ తాగుతున్నాడు. అంటే SI ఫరోకి బై అడాప్టెడ్ అని గుర్తుపెట్టుకున్నాం కదా. బట్ బర్డ్ ఆలోచిస్తుందంట. ఏమి ఆలోచిస్తుంది, నేను ఎవరిని చెప్పి ఆలోచిస్తుందంటే అనోనిమస్ అనేది ఆ యొక్క పోయెట్ నేమ్. స్పైసెస్ దట్ హీల్స్ కదా, మనకి స్పైసెస్ హీల్ చేస్తాయి, మన యొక్క ఇల్నెస్ని స్పైసెస్ హీల్ చేస్తాయి. ఏం స్పైసెస్ అండి, పసుపు, మిరియాలు, అల్లం అని చెప్పుకున్నాం కదా. అవన్నీ ఎక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి, భారతదేశంలో ఉంటాయని చెప్పాను కదా, భారత్ బి అగర్వాల్. ఓకేనా. నెక్స్ట్ 4th యూనిట్ వచ్చేసి స్పోర్ట్స్ అండ్ వెల్నెస్ అంటే స్పోర్ట్స్ అంటే ఆటలు, క్రీడలు మరియు ఆరోగ్యం. మనం స్పోర్ట్స్ ఆడాలంటే ఆరోగ్యం ఉండాలి కదా, అదే వెల్నెస్. 10th లెసన్ వచ్చేసి చేంజ్ ఆఫ్ హార్ట్ అంటే ఏంటండి, మనకి మనసు మారడం. ఎవరికి మారుతుందంటే పిల్లలకి ఈజీగా మారుతుంది. ఎప్పుడంటే మనకి ఆడుకోమన్నప్పుడు మారిపోతుంది, స్టోరీస్ చెప్పినప్పుడు కూడా వాళ్ళకి మారిపోతుంది కదా. ఫ్రీ స్టోరీస్ kids.com బై అడాప్టెడ్. ద విన్నర్ ఎవరండి, మనకి జార్జే కదా. యోగా ఏ వే ఆఫ్ లైఫ్. యోగా ఎవరైనా చేయొచ్చండి, వీళ్ళే చేయాలని చెప్పి మెన్షన్ ఏం చేయలేదు. అంటే ఆథర్ నాట్ మెన్షన్. యోగా ఏ వే ఆఫ్ లైఫ్. మనం స్పోర్ట్స్ ఆడేటప్పుడు మన యోగా అనేది మన లైఫ్లో ఒక విధానం, మన జీవన విధానం అయిపోవాలి స్పోర్ట్స్ ఆడడం అనేది. నెక్స్ట్ 5th యూనిట్ వచ్చేసి కల్చర్ అండ్ ట్రెడిషన్ అంటే సంస్కృతి సాంప్రదాయాలు. మనకి 13th లెసన్ వచ్చేసి హమారా భారత్ ఇన్క్రెడిబుల్ ఇండియా అంటే మన భారతదేశం ఒక అద్భుతమైన భారతదేశం. ఆ యొక్క పోయెట్ ఎవరంటే మనకి ఆథర్ నాట్ మెన్షన్. మన భారతదేశంలో జాతి, కుల, మతాలు ఏం చెప్పి మెన్షన్ చేయలేదని చెప్పాను కదండి, అలా అని చెప్పాను కదండి, ఆథర్ నాట్ మెన్షన్. నెక్స్ట్ ద కైట్స్ అని ఎలా ఉండాలండి, ఒక లిస్ట్గా ఉండాలన్నారు కదండి, లిస్ట్గా ఉంటాయని చెప్పాను కదండి. అంటే ద లిస్టర్ అని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పానండి. కైట్స్ అన్ని ఒక లిస్ట్గా ఉన్నాయి అంటే డాఫ్ని లిస్టర్. ఇలా సచాని ఎంబ్రాయిడరింగ్ డ్రీమ్స్ విత్ హర్ ఫీట్ అంటే తన కళల్ని తన పాదాలతో తను సాకారం చేసుకుంటుందని చెప్పాను కదండి. అక్కడ కూడా మనకి ఆథర్ నాట్ స్పెసిఫైడ్ అండి, సచాని స్పెసిఫైడ్ అని చెప్పాను కదండి. నేషనల్ వార్ మెమోరియల్ మన జవాల్ని స్మరించుకోవడానికి ఒక మెమరబుల్ ప్లేస్ అని చెప్పాను కదండి. అది కూడా మనకి ఎవరైతే ఉంటారో మనకు వాళ్ళందరూ తెలియదు కదండి, అందుకే అది కూడా అనోనిమస్, అజ్ఞాత సైనికులు అండి వాళ్ళందరూ అనోనిమస్. ఓకేనా, అర్థమైందా? ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్లో అడగండి, తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ అయిన తర్వాత నేను ఒక మాట చెప్తాను అన్నాను కదండి, అదేంటంటే ఇంగ్లీష్ అనేది చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ అండి. ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే మనకి తెలుగులో లాగా ఆ పోయెట్లు, వాళ్ళ రచనలు, వాళ్ళు ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు పోయారు, ఎక్కడ పుట్టారు, ఎక్కడ ఏంటి ఆయనకి బిరుదు, ఆయన ఏంటి ప్రత్యేకత, అలంకారాలు, ఛందస్తులు,
ఇవన్నీ కూడా ఉండవండి ఇంగ్లీష్లో. జస్ట్ గ్రామర్ పార్ట్ ఒకటి చూసుకుని మనం ఈ లెసన్స్, ఆ లెసన్స్ యొక్క పోయట్స్ జస్ట్ చూసుకుంటే సరిపోతుంది, ఇంగ్లీష్ కంప్లీట్ అయిపోతుంది. మనం మొత్తం ఇంగ్లీష్ పోయట్స్ చెప్పుకున్న తర్వాత 6 to 10తో నెక్స్ట్ గ్రామర్ కూడా చెప్పుకుందామండి. గ్రామర్ కూడా చెప్పడానికైతే నేనైతే ట్రై చేస్తాను. నేను చెప్పాలంటే మీరు చెప్పాలండి కామెంట్లో మీకు కావాలా వద్దా అని. ఇంకా నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా, మీకు మన వీడియోస్ అనేవి యూజ్ అవుతున్నాయా లేదా అని మీరు కామెంట్ పెడితేనే నాకు అర్థమవుతుంది, నేను చేయగలుగుతాను మీరు అడిగింది. అండ్ ప్లీజ్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నానండి, ప్లీజ్ వీడియో చూస్తున్నారు బట్ లైక్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ అయినా సరే అది నాకు ఎంతో హెల్ప్ అవుతుంది, మన ఛానల్ అనేది గ్రో అవుతుంది. అండ్ ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా యూజ్ అవుతాయండి ఇవి ఏదో టైంలో. టెట్ అండ్ డిఎస్సికి రాసే ఎస్జిటి అండ్ ఎస్ఏ వాళ్ళకి ఏదో ఒక టైంలో అయితే ఈ వీడియోస్ అయితే కంపల్సరీ యూజ్ అవుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ ఇప్పటి వరకు ఓపిక్గా ఇదంతా విన్నందుకు ప్లీజ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.